ఏపీ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు విడుదల చేసి కొన్ని పనులు కూడా చేసింది. అయితే జగన్ సర్కారు వచ్చాక ప్రభుత్వ ప్రాధాన్యాలు మారడంతో అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉన్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఈ నెల 19 ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపైనే బెజవాడ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటితే చాలు, ఏ ఊరు వెళ్లినా అక్కడ ఆయన వద్దకు ఎవరూ రాకుండా ఇరువైపులా ఇనుప రాడ్లతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసేశారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి బెజవాడ బందర్ రోడ్ లో డివైడర్ ను ఆనుకొని ఐరన్ రాడ్ బ్యారికేడింగ్ తో పాటు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సీఎం భద్రత పేరుతో ఈ ఫెన్సింగ్ ఎందుకు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి నిర్దేశించింది. దానికి సంబంధించి స్థలాన్ని కూడా కేటాయించి బడ్జెట్ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే ప్రభుత్వాలు మారడంతో ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దానిలో భాగంగా మనం చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈ అంబేద్కర్ విగ్రహంతో పాటు ఇక్కడ అంబేద్కర్ను తెలియజేసే విధంగా, అంబేద్కర్ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా మ్యూజియం, అదేవిధంగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చుట్టుపక్కలంతా కూడా యాంబియన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో అంబేద్కర్ రచనలు కావచ్చు, ఆయన ప్రీచింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఒక పక్కన పెడితే, మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లపైనే ప్రధానంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడ నడిబొడ్డు ఉన్నటువంటి విగ్రహానికి ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి రావడానికి కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఈ సమయంలో ఆయన వచ్చే సమయంలో రోడ్డుకు, అంటే బందర్ రోడ్డు, బెజవాడలో పేరెనెగ్గన్న రోడ్డు బందర్ రోడ్డు, ఈ బందర్ రోడ్డుకు ఆనుకొని ఏదైతే మధ్యలో బారికేడింగ్ డివైడర్ ఉందో ఆ డివైడర్ను ఆనుకొని బారికేడింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడ పశువుల ఆసుపత్రి మొదలుపెట్టి ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దాటే వరకు దాదాపు ఈ బారికేడింగ్ కొనసాగుతుంది. రంగా విగ్రహం వరకు కూడా ఈ బారికేడింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేడింగ్ రోడ్లో పర్మనెంట్ ఫిక్సప్ లాగా ఫిక్స్ చేయడం పట్ల కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బెజవాడ వాసులు నిత్యం ఈ రోడ్లో వేలాదిగా వెళ్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ స్థాయిలో బారికేడింగ్ ఏర్పాటు చేయడం, హోల్స్ పెట్టడానికి దానికి సపరేట్గా ఫెన్సింగ్ చేసి హోల్స్ పెట్టి వాటికి ఎక్కడికక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం. అంటే గతంలో ముఖ్యమంత్రి వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కేవలం బారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఐరన్ రాడ్స్తో బారికేడింగ్ ఏర్పాటు చేసేవారు. ఈసారి కేవలం బారికేడింగే కాకుండా నెట్ షెల్స్తో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఎందుకు ఏర్పాటు చేశారనే అనుమానాలను అయితే బెజవాడ వాసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ రీజన్స్తోనే ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో కేవలం తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చే దారిలోనే ఈ స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా చెబుతున్న పరిస్థితి. సీఎం రక్షణ విషయం అయితే ఆయన కాన్వాయ్కి క్లియరెన్స్ ఇవ్వచ్చు, అంతేగాని బెజవాడ రోడ్లు మొత్తం ఫెన్సింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అని స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ యువజన సంఘాలు భారీ ఎత్తున వస్తాయని చెప్పి కూడా ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. వేలాదిగా వారందరూ కూడా వస్తే కనుక బెజవాడ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసే అవకాశం ఉంది. అయితే మొదటి రోజే అంతమంది వస్తారా, లేదా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. వారందరినీ కూడా మొదటి రోజే కాకుండా వివిధ రోజుల్లో ఒక్కొక్క ప్రాంతం నుంచి కొంతమందిని ఒక్కొక్క రోజు చొప్పున తీసుకురావాలని కూడా భావించారు. అయితే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ కీర్తి కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అంబేద్కర్ని అత్యంత గౌరవంగా చూస్తారు.
అయితే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకపోయినా ముఖ్యమంత్రి రాక సందర్భంగా రోడ్లపై ఈ స్థాయిలో బారికేడింగ్ చేయడం పట్ల కూడా బెజవాడ వాసులు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి సెక్యూరిటీ రీజన్స్తో ఇది ఏర్పాటు చేశారా? ముఖ్యమంత్రికి బెజవాడ రావాలంటే ఎందుకంత భయం? గతంలో అనేక సార్లు వచ్చినప్పుడు కూడా ఇటువంటి బ్యారికేడింగ్ లేదు. అయితే ఈసారి ఎన్నికల ముందు ఈ స్థాయి బ్యారికేడింగ్ ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్న అయితే సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.